నమస్తే, వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్ ఫేజ్ 2 శిక్షణ తరగతులు. మన బూతులో మన ఓట్లను కాపాడుకుందాం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కొందనపల్లి అర్బన్ పార్క్ లో వన మహోత్సవం. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు. కమాన్పూర్ లో ఘనంగా శ్రీ ఆదివరాహస్వామి జయంతి ఉత్సవాలు ముగింపు. భారీగా పాల్గొన్న భక్తులు. గోదావరికని ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఫేజ్ 2 ప్రక్రియలో భాగంగా బుధవారం గోదావరికనిలో మార్కండేయ కాలనీ శుభం రెసిడెన్సీ హోటల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్లా శ్రీనుబాబు, దీపక్ రాథోడ్, ప్రభాకర్ రెడ్డి, ఫహీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ ఫేజ్ 2 ప్రక్రియను అధికారులు బూత్ స్థాయి సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు అనర్హులు లేదా మరణించిన వారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి సవరణలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మన గ్రామాలలో మన బూత్లలో మన డివిజన్స్లో ఓట్ల సరళీకరణ కార్యక్రమం SIR కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాని ప్రకారంగా మ్యాపింగ్ ఎవరికి తెలియకుండా జరిగినప్పుడు సుమారుగా 2,14,000 ఓట్లు మన నియోజకవర్గం ఉంటే సుమారుగా 70,000 పైన ఓట్లు మనకు మ్యాపింగ్ చేయకుండా అధికారులు గణన చేయడం జరిగింది. తర్వాత SIR ప్రక్రియ మొదలైనప్పుడు ఈరోజు గంట ప్రారంభమైనప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, తర్వాత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, సావత్ గారు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా SIR ప్రక్రియలో పాల్గొనాలి, ప్రతి ఓటును కాపాడుకునే ప్రయత్నం చేయాలి, ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటు అనేది తీసేసి సోషల్ జస్టిస్ ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమాలు కూడా అందకుండా చేసేటువంటి
కుట్రను భారత ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఓట్ల ద్వారా ఏరివేత తీసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఓటు మన జన్మ హక్కుగా మనందరికీ ఉంటే అది లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఎన్నికల్లో ఎంత తేడా వచ్చిందో తెలుసు. ఈసారి ఎక్కడ కూడా ఇబ్బందులు రావద్దు. మనకు ఎన్నికలకు సమయం ఉన్నా కూడా మనం ప్రతి ఒక్క పేదవాడి ఓటును, వారి హక్కును కాపాడే ప్రయత్నం చేయాలి. ఓట్ల మార్పులు చేసే దాంట్లో చనిపోయిన వారుంటే అక్కడ మనం ఒక బిఎల్ఏను ఏర్పాటు చేసుకొని, బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ బూత్ లెవెల్ ఏజెంట్ ఆ బూత్ లో 900 ఇండ్లు, 800 ఇండ్లు, 500 ఇండ్లు, 300 ఇండ్లు లేదా 1200 ఇండ్లు ఉంటే వాటి ఇళ్లలో ఉన్న అందరి బంధుత్వంతో పాటు ఎవరు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి అవగాహన ఉన్న వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీకి విధేయులైన వ్యక్తిని, అక్కడ వారి క్షేమం కోరుకునే వ్యక్తిని బిఎల్ఏగా పెట్టి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కూడా ఎప్పుడు బలంగా ఉండే విధంగా చేసే కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవాలి. రోజు జీడీకే 1 సిహెచ్పి RG1 నూతనంగా ఏర్పాటు చేసిన ఎనర్గో ప్లా ఫీడర్స్ ను RG1 ఏరియా రథసారథి లలిత్ కుమార్, GMCHP SP రామమూర్తి ప్రారంభించారు. ముందుగా జీడీకే 1 సిహెచ్పి హెచ్ఓడి పైడేశ్వర్ ముఖ్య అతిథులను ఆహ్వానం పలికారు. తర్వాత జీడీకే 1 సిహెచ్పిలో రవాణా విశేషాలు తెలియపరిచారు. ముఖ్య అతిథులుగా కొత్త ప్లా ఫీడర్లు ప్రారంభించుకోవడం వల్ల భవిష్యత్తులో రాక్ లోడింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించి డ్యామేరేజ్ ఛార్జీలను తగ్గించుకోవచ్చని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు మడ్డి ఎల్లయ్య, AGM కాశీ విశ్వేశ్వరరావు, రంగు శ్రీనివాస్, వెంకటరెడ్డి, పిట్ సెక్రటరీ బండి మల్లేశం, గడ్డం శ్రీనివాస్, వేణు, ఫోర్మెన్లు రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ అసిస్టెంట్ నరేందర్, సతీష్ కుమార్ మరియు ఇతర యూనియన్ నాయకులు, ఇతర ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్టాప్లను, 5 లక్షల విద్యా భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను అధికారులకు వచ్చిన 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికే ఎందుకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకుని విద్యార్థుల హామీలు అమలు చేయకుండా విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయిందని, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియామకం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇంకా కార్యక్రమంలో ASF జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, మామిడిపల్లి హేమంత్ పాల్గొన్నారు. వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గోదావరిఖని పట్టణంలో పెద్దపల్లి జిల్లా సంతాపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు సాయి ఆజాద్ గారికి, జిల్లా కార్యదర్శి ప్రీతం గారికి, వివిధ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశంలో రాష్ట్రంలో విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 13వ సంవత్సరం అధికారంలో ఉన్నా కూడా 3వసారి అధికారంలోకి వచ్చినా కూడా విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా ఇలా విద్యకు బడ్జెట్లో కనీసం 10% నిధులు కేటాయించకుండా ఇలా విద్యా కాషాయీకరణ చేసే విధంగా ఇలా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతీసే విధంగా నీట్ పరీక్ష నిర్వహణ కేంద్రమే నిర్వహించడం వల్ల నీట్ పేపర్ లీకేజ్ కావడం, నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం ప్రతిసారి జరుగుతూ ఉంది. మొన్న ఈ విద్యా సంవత్సరం కూడా నీట్ పరీక్ష లీకేజ్ కావడం వల్ల దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో 70,000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష మళ్ళీ రాయడం జరిగింది. ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇలా నీట్ పరీక్ష నిర్వహణ అనేటువంటి కేంద్రం చేతిలో ఉండకుండా రాష్ట్రాలకి అవకాశం ఇవ్వడం వల్ల ఇలా నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇలా నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రానికి ఇవ్వాలి. రాష్ట్రాల హక్కులను కాలాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ 7న నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి AISF డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వికసిత్ భారత్ శిక్షా అధిష్టానం కానీ ఇలా నూతన జాతీయ విద్యా విధానం కూడా పూర్తిగా విద్యార్థుల వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నీట్తో పాటు వికసిత్ భారత్ శిక్షా అధిష్టానం అదేవిధంగా NEP వ్యతిరేకంగా కూడా అసెంబ్లీకి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించాలని కోరుతా ఉన్నాం. ఇలా సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మోడీ ప్రభుత్వం 13వ సంవత్సరం పాలన ఉంది. కాబట్టి 26 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో
నిరుద్యోగులకు ఇచ్చారని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు విద్యార్థులకు ఇస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి 34 నెలలు కావస్తా ఉన్నా, 1000 రోజులు పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నా విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా రేవంత్ రెడ్డి అమలు చేయకుండా విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఇలా విద్యాశాఖ సీఎం తన వద్ద వేసుకొని విద్యారంగ అభివృద్ధికి నేను కృషి చేస్తున్నాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏ ఒక్క హామీ విద్యారంగానికి అమలు చేసావు రేవంత్ రెడ్డి? విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చావా? విద్యార్థులకు ల్యాప్టాప్ ఇచ్చావా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? ఉచిత ఇంటర్నెట్ ఇచ్చావా? విద్యా భరోసా కార్డు ఇచ్చావా అని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలోకి వస్తే ఒకేసారి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా ఉన్నావు. 34 నెలల కాలంలో ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇబ్బందులు పడుతూ విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోలేక, కాలేజ్ యాజమాన్య సర్టిఫికేట్లు ఇవ్వక ఇలా జేబులోకి వెళ్ళి పైసలు కట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారే. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని ఇలా రేవంత్ రెడ్డి తుంగలో దొక్కుతూ ఇలా 10,000 కోట్ల ఫీజు బకాయిలు ఇవ్వకుండా ఇలా అందాల పోటీలకు, ఫుట్బాల్ పోటీలకు, హెలికాప్టర్ పర్యటనలకు ఉన్నటువంటి నిధులు విద్యార్థుల సంక్షేమానికి ఎందుకు లేవని చెప్పి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టల్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఇలా సమస్యలు నిలంగా ఉన్నాయి. ఇలా బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం మూలంగా ఇలా హాస్టల్లో విద్యార్థులు మెచ్చార్జీలు పెంచకపోవడం మూలంగా ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిలా శ్రీనుబాబుతో కలిసి పెద్దపల్లి జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కుందనపల్లి అర్బన్ పార్క్ లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పిలుపునిచ్చారు. రోజున మహమ్మద్ ప్రవక్త సల్లెవలే వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా తంజీమ్ అహేలే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గోదావరి కని గాంధీనగర్ లోని నురానీ మదర్సా నుంచి గాంధీనగర్, కళ్యాణ్ నగర్, రీగల్ షూ మార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ ఊరేగింపును కాంగ్రెస్ నాయకుడు బాబర్ సలీం పాషా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు షేక్ అలీ, రియాజ్ బేగ్, సర్వర్ హుసేన్, అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. जो कतार में है, जो जुलूस में है, से रहना चाहिए। शुरू से जहाँ जहाँ कहीं का 2 कदम देखो भैया,
మా ప్రియతమ మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మిలాదు నబీ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా శాంతి దూతగా పుట్టినటువంటి మొహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం కాబట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగ ఇది. మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క ఆదేశాల మేరకు పూర్తి సృష్టి లోపల మానవ జాతీయ కాకుండా సంబంధిత అన్ని రకాల వారికి ఒక దూతగా మరి వారిచ్చినటువంటి సందేశంలో ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే పీస్, ప్రేమ, ఆప్యాయత అందరినీ కూడా ఒకే రకముగా చూసేటువంటి భావనను తీసుకొని వారు రావడం జరిగింది. ఎక్కడ కూడా వారి యొక్క ప్రవర్తనలో కానీ వారు ఇచ్చినటువంటి సందేశం లోపల కానీ కాంట్రడక్టరీ అనేటువంటిది లేదు. కానీ ఈరోజు మనమందరం కూడా అదే భావనతోన ప్రత్యేకంగా గోదావరి ఖని ప్రాంతంలో రామగుండం లోపల కూడా ఈ యొక్క పండుగను పెద్ద ఎత్తున అందరూ హిందూ ముస్లిమ్స్ భాయి అందరూ కలిసి కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మనమందరం కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడవాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క జులూస్ కార్యక్రమాన్ని, ఈ పండుగ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్తముగా అలజడులు కానీ భేదాభిప్రాయాలు కానీ దానన్నిటి కూడా విరుద్ధముగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని అందరూ భాయి అనేటువంటి యొక్క సందేశంతోనే ఈ యొక్క జులూస్ యొక్క కార్యక్రమము ఇక్కడ నుంచి మా యొక్క సున్నతుల్ జమాత్ యొక్క ప్రముఖులందరూ కలిసి దీన్ని ప్రారంభిస్తున్నారు. దీనిలో నేను భాగస్వామి కావడము నా అదృష్టము, సంతోషంగా భావిస్తున్నాను. గోదావరి ఖని స్ఫూర్తి బిజినెస్ ఫ్యామిలీస్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ తొలి సేవా కార్యక్రమంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సుమారు 300 మందికి బుధవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని ఆసుపత్రికి వచ్చిన రోగుల సహాయకులు, నిరుపేదలు మరియు అవసరమైన వారికి భోజనం అందించారు. కార్యక్రమంలో స్ఫూర్తి బిజినెస్ ఫ్యామిలీస్ క్లబ్ సభ్యులు, స్ఫూర్తి సభ్యుడు మరియు కార్పొరేటర్ చిదురాల నాగరాజు మరియు స్ఫూర్తి బిజినెస్ ఫ్యామిలీస్ క్లబ్ తదితరులు పాల్గొన్నారు. స్నేహం, సేవ, సమాజ సేవ గురించి మన బిజినెస్ ఫ్యామిలీ క్లబ్ తరఫున ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఓన్లీ ఎంజాయ్ కాకుండా సేవా కార్యక్రమాలు కూడా మా స్ఫూర్తి తరఫున నిర్వహిస్తుంది. తెలంగాణ రాఖీ పండుగ వేళ చెల్లెలి వద్దకు ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఘోర బస్సు ప్రమాదం నుంచి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు ఆగి మళ్లీ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే భయంకర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో ఇనుప రాడ్ నేరుగా వచ్చి తన ముఖం వద్దనే ఆగడంతో త్రుటిలో ఊపిరి పీల్చుకున్నట్లు ప్రయాణికుడు తెలిపాడు. వెనక సీట్లో కూర్చోవడం వల్లే తాను సురక్షితంగా బయటపడ్డానని, తన చెల్లెలి ప్రేమే తనను కాపాడిందని అతడు భావోద్వేగానికి గురయ్యాడు. నా పేరు వంశీ అన్న. హైదరాబాద్ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాను. రాఖీ కోసం చెల్లి దగ్గరికి వెళ్తున్నాను. ప్రైవేట్ ఎంప్లాయ్. ఎట్లా అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. నేను అప్పుడు నిద్రలో ఉన్నాను. సడన్గా పోల్ వచ్చి నా ఫ్రంట్లో ఆగి ముందు నేను బస్కి వెనక నుంచి ఒక 5 సీట్స్లో వెనకకున్నాను. ముందున్న సీట్స్ నుంచి పోల్ వచ్చేసి నా ముఖం దగ్గర ఆగింది. చనిపోయానని నేను చెప్పలేను కానీ అందరైతే సీట్ల కిందకి వెళ్ళిపోయారు. మొత్తం సివియర్గా డ్యామేజ్ అయింది అందరికి బాగా. బస్సు డ్రైవరు ఎక్కడైనా అజాగ్రత్తగా నడపడం అట్లాంటి అజాగ్రత్త ఏం లేదన్న. నేను బస్సు ఆగి 5 మినిట్స్ అయింది. అప్పటికి నేను అంటే ఇక్కడ సూర్యాపేట దాటిన తర్వాత
ఛార్జింగ్ కోసం ఆగాడు బస్సు. ఏదో రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి ఉంది, అక్కడ ఆపారు. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 to 15 minutes అంతే, ఈ గ్యాప్లో అయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిన పని కుట్రలేనని తేలిపోయిందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ స్పష్టం చేశారు. బుధవారం మంతని మండలం సిరిపురం గ్రామంలోని సుందిల్లా బరాజులో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షినితో కలిసి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలు ప్రతి వర్గం కోసం పనిచేశారని, అందుకే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బరాజుల గేట్లు మూసి నీళ్లు ఆపాలని, లేని పక్షంలో ప్రజలే నీళ్లు ఆపుకునే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ గారి నైపుణ్యత పైన కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలుగా చేసినటువంటి కుట్రలకి చరమగీతం వాటర్ పవర్ సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ వారు మరియు NDSEA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వారి కుట్రలను పటాపంచలం చేసి హైకోర్టుకు నివేదించినటువంటి నివేదిక ద్వారా ఇవాళ పూర్తిగా వాళ్ళ కుట్రలే అని, కాళేశ్వరం పైన కేసీఆర్ గారి పైన చేసినటువంటి ఆరోపణలు మరి ఏవి కూడా నిజం కాదని ఇవాళ నిర్ధారణ జరిగిన తర్వాత ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి లక్షలాది మంది రైతుల కోసం, లక్షలాది ఎకరాల కోసం కట్టినటువంటి ప్రాజెక్టును పునరుద్ధరించి రైతులను, తెలంగాణ సమాజాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ మంథినిలో ఉన్నటువంటి ఈ గొప్ప బృహత్తరకరమైనటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరి కట్టించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టును నిర్వీర్యం రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే చూస్తూ వారి అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీ దోపిడీకి సహకరిస్తూ మీరు దోసుకోవడానికి మరి సహకరిస్తున్నందుకు ఈ కాళేశ్వరం మీ తండ్రి మీరు ఈ నియోజకవర్గంలో ఒక చెక్ డ్యాం కట్టలేదు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు అనగా 27 ఆగస్టు రోజున ఉద్యోగుల సమస్యల సాధన కోసం, ముఖ్యంగా పీఆర్సీ సాధన, సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఏల సాధన, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణ కోసం 33 జిల్లాల కలెక్టరేట్లలో మహాధర్నాకి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కార్మిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అంగన్వాడీ కార్యకర్తలందరూ పెద్దపల్లి కలెక్టరేట్ ముందు రేపు జరిగే మహాధర్నా కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు తదితరులు పాల్గొంటారు. కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదివర స్వామి జయంతి ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. స్వామివారి జయంతి ఉత్సవాలను గత 5 రోజుల నుంచి నిర్వహిస్తుండగా బుధవారం 108 కలశాలతో ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల వరప్రసాద్ ఆచార్యుల బృందంతో స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ ముస్తాల దామోదర్, ఈవో కాంతారెడ్డిలు ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు, మంతని కోట అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుమార్ హాసిని, మంతని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్, సర్పంచ్ రంగు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కోలేటి మారుతులతో పాటు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
యజ్ఞవాదీతా మానవాన్ భారే తన్మన యజ్ఞవాదీతా మన్యంతే యజ్ఞవాదీతా మానవాన్ భారే తన్మన యజ్ఞవాదీతా మన్యంతే మే కామా వాళ్ళకంటున్నా కొట్టాలి ఫోటో తీరపడి నార్మల్ వాళ్ళే కృష్ణమే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ స్వామి గోవింద जयभद्राय नमः विश्वेशाय नमः ऋग्वेदाय नमः यजुर्वेदाय नमः सहस्राय नमः महेश्वराय नमः स्वाचार्येभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रह आचार्ये सत्कृतायास्तु मङ्गलम् आदिवराह स्वामी गोविन्द सीन बाब सर फैन ने पुष्पाणि समर्पयामि कर्पूर दिव्यश्री मंगल संतसाय मंगलम मंगलम वरदाय मंगलम गुरुदेव आदिवराह स्वामी गोविंद వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సర్ ఫేజ్ 2 శిక్షణ తరగతులు మన బూతులో మన ఓట్లను కాపాడుకుందాం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కొందన
సూర్లపల్లి అర్బన్ పార్క్ లో వన మహోత్సవం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు. కమాన్పూర్ లో ఘనంగా శ్రీ ఆదివరాహస్వామి జయంతి ఉత్సవాలు ముగింపు. భారీగా పాల్గొన్న భక్తులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.